ఎవరికైనా సరే ప్రకృతి ప్రేమ కలగాలంటే ప్రకృతిని నిశితంగా పరిశీలించాలి. సూక్ష్మ కోణంలో ఎంత అద్భుతం అంటే ప్రకృతి అంటే రేల చెట్టు అనే ఒక చెట్టు ఉంది సార్. దీన్ని సంస్కృతంలో ఆరగ్వద అంటారు. రేల చెట్టుకి ఎప్పుడైతే పువ్వు పూస్తుందో ఖచ్చితంగా 45 రోజులు లెక్క పెట్టుకోండి, వర్షం గ్యారంటీకి పడుతుంది. పూర్వకాలంలో రైతులు రేల చెట్టు చూసి పత్తి విత్తనాలు తెచ్చుకునేవాళ్ళు. అలాగే నేను ఒక రోజు అడవిలో వెళ్తున్నప్పుడు ఒక శతాధిక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. అబ్బా ఏ వంటలు మనవడా అన్నాడు. తాత వర్షం ఎప్పుడు పడుతుందంటే దగ్గరలో మోదుగు చెట్టు ఉందా అన్నాడు. ఉంది తాత అంటే కాయ కొట్టి తీసుకొని రా అన్నాడు. నేను ఒక కాయ తీసుకొని వచ్చాను సార్. తీసుకురాగానే ఆయన కాయని చీల్చాడు. కాయలో ఒకే ఒక విత్తనం ఉంటుంది సార్, 3 పార్ట్లుగా ఉంటుంది. ఆయన చీల్చి ఖచ్చితంగా వర్షం 15 రోజుల్లో పడింది అన్నాడు. ఖచ్చితంగా 15 రోజుల్లో వర్షం పడింది సార్. ఎలా చెప్పావు తాత అంటే ఆయన చెప్పింది రేల చెట్టుని మనం మోదుగు చెట్టుని మనం చీల్చినప్పుడు విత్తనం